రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. లక్షల్లో పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించిన పంటకు కనీసం మద్దతు ధర లభించడం లేదంటూ కర్షకులు గగ్గోలు పెడుతున్నారు. కష్టాల కోర్చి పంటను మార్కెట్కు తీసుకువస్తే నాణ్యత తేమంటూ కొట్రీలు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, సీసీఐ వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని, వ్యాపారుల మాయాజాలం నుంచి తమను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల బంగారం పండించిన రైతుల ముఖాలు చిన్నబోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదంటూ రైతులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలులో తేమ శాతం, నాణ్యత పేరుతో వ్యాపారులు కొర్రీలు విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే గణనీయంగా ధరలు పడిపోయాయన్న రైతులు కనీసం పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. ఖమ్మం మార్కెట్లో పత్తి ధరల పతనంపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్పందించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిలో తేమ శాతం పరీక్షించిన కలెక్టర్ గిట్టుబాటు ధర రాకపోవడం పట్ల మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యోగాలు ఊడుతాయని కలెక్టర్ హెచ్చరించారు. పెట్టుబడి పెట్టి దండగా అవుతుంది. మరి ఎట్ట పెట్టాలో ఇంటికాడ తోటలో దున్నియాలో అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 6,500 పెట్టిర్రు. ఇంతకన్నా చేసి వాళ్ళు 7 రూపాయలు అంటారు, 4 రూపాయలు ఇల్లు అంటారు. ఏడు నొక్కుతారో ఏడు తెలిసి చేను మీద ఆరింది, అక్కడనే బండ మీద వేసినాం. అయినా ఇది 6,400, 500 కంటే ఎక్కువ లేదండి. 500 కానీ లోపల కొంటున్నారు. అది 1-2 కొంటున్నారు. మిగతా అన్ని తీసుకొచ్చి ఇంత చేసి బండ్లని అయ్యాని బత్తాలు పెట్టుకొని చివరికి వచ్చేకి ఏమీ లేదు. కూలోళ్ళు 15 రూపాయలు, 16 రూపాయలు అంటారు. కిరాయిలు 3,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చినామండి. రై ఉన్నా కూడా 6,500 అట్టే అంటారు. అసలు ఈ రైతుకి ఏం సుఖం లేదు. పత్తి అంటే ఇప్పుడు మేము కూలీలు పెట్టుకుంటే కింద ఈ కేజీకి 15 రూపాయలు అంటున్నారండి. అది తీసిన పత్తి మేము తెచ్చి ఫస్ట్ పత్తి కూడా అమ్మలేదు. ఇప్పుడు అసలు పత్తి ఇది మరి అప్పుడు వాళ్ళు తీసినప్పుడు తేమ లేకుండా 14 రూపాయలు ఇస్తున్నాం. మేము కేజీకి ఇస్తున్నాం. ఆటో పెట్టుకుంటే ఆటో ఎంత 7 రూపాయలు, రావడానికి 500, పోవడానికి 500, 7 రూపాయలు రోజుకి. నీటికి వచ్చి ఏంది మరి 7,000 అంటున్నారు. 7,000 అంటున్నారు. తీరకంతకు వచ్చాకనే 6,000, 6,600, 400, తీరకు వచ్చి 500 కేక్ అంటున్నారు. తెలవైలు వాళ్ళు కొమ్మక్కయ్యి రేటు పెంచకుండా ఆఫ్ చేసి రైతులు పట్ట కొడతారండి. రైతులు పట్ట కొడతారు. అసలు ఇవాళ 18 రూపాయలు ఇస్తారు మా కాడ. అలా ఇవాళ అమ్మితే ఏం పోతుంది? 14 రూపాయలు, 15 రూపాయలు పోతుంది. మాకేం గిట్టుబాటు అయింది చెప్పండి. బస్తాలు కిరాయి అయింది, తోలకు అయింది, ఇవన్నీ ఏంటండి. ఏమన్నా లాసే. పత్తి గురించి ఇక్కడికి రాగానే ఇది మచ్చ అంటారు, ఇది అంటారు, తేమ అంటారు. తేమ పట్టి అక్కడే అమ్ముకున్నాం. అక్కడే బయట తీసుకుంటుంటేనేమో దళాలు ఇల్లు వాళ్ళని మోసం అని ఇక్కడికి వస్తే ఇక్కడ సీసీఐ లేదు, ఒక పద్ధతి లేదు, ఏది లేదు. ఎట్లా పడితే అట్లా అడగటం, ఏది కొనట్లేదు. రైతుల వైపు సిబ్బంది ఉండాలి. ఎట్టి పరిస్థితిలో ఎంఎస్పీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంఎస్పీ రాకుండా ఉండే పరిస్థితి, యాజ్ లాంగ్ యాజ్ మాయిశ్చర్ ఇస్ విత్ ఇన్ నామ్స్, ఎఫ్ఏక్యూ నామ్స్ ఉన్నంతసేపు వీ విల్ నాట్ అలౌ. ఇటువంటి కార్టెల్స్ ఏమన్నా ఫార్మ్ చేస్తే యాక్ట్ ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్ టు బ్రేక్ దిస్ కార్టెల్. రైతులకు కావాల్సిన న్యాయం, చేయాల్సిన న్యాయం ఖచ్చితంగా చేయడానికి మేమందరూ ఉన్నాం. చేయడానికి పూర్తిగా మేము ప్రయత్నిస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తికి ప్రభుత్వ మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపిస్తున్నారు. 7,000కు పైగా నిర్ణయించిన మద్దతు ధర ఇప్పటికీ ఏ ఒక్క రైతుకు దక్కకపోవడమే ఇందుకు నిదర్శనమని రైతులు పేర్కొంటున్నారు. ప్రైవేటు వ్యాపారుల డిమాండ్లన్నింటికీ తలగ్గుతున్న భారత పత్తి సంస్థ రైతుల కష్టాల్ని మాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పండించే రైతులని ఎవరు పట్టించుకుంటలేము. నిన్న సీసాయి వ్యాపారస్తులకు 100 రూపాయలు చిల్లర తేడాస్తే తెలంగాణ మొత్తం వ్యాపారులు బంధు పెట్టిండ్లు, చీసాయాలు బంధు పెట్టిండ్లు. మరి ఇక్కడ ఇదే పత్తి పండించే రైతులకు 1000 నుంచి 1,500 లాస్ అయితే ఇదే తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోలేను? వ్యాపారస్తులు, చీసాయ వాళ్ళు, ఈ అధికారులు అందరూ కలిసి చీకటి ఒప్పందంతో ఈ లోపం జరుగుతున్నట్లు మా రైతులకు కనబడుతుంది. ఈ మార్కెట్ మాయాజాలంలో రైతులు కుదేలపోతున్నారు. ఇంత ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముకోవడానికి ధర లేక ఒక్క రైతు కూడా ఎంఎస్పీ రేటు సీసీఐ ప్రకటించినటువంటి 7,521 రూపాయలు ఏ ఒక్క రైతుకు అందినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మార్కెట్ను రైతులను నువ్వు గిట్టుబాటు ధరకు అమ్ముకుంటావా, చస్తావా, నీ ఇష్టం అని చెప్పి వదిలేసినది తప్ప గుజరాత్లో 40 మార్కెట్లో 7,800, 8,000 రూపాయలు ఉన్నది. కానీ ఆదిలాబాద్ మార్కెట్లో కనీసం రైతుకు 6,000 దొరుకుతలేదు.